హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అలాగే సిద్ధార్థ్ అందరూ కలిసి గ్రూప్ మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ అయితే 6 నెలలుగా ఇక కంపెనీ విషయంలో ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా చాలా వరకు ఇక మన కంపెనీ చాలా వరకు కిందికి వచ్చేసింది. ఇక ఈ విషయంలో ఈ ఎండీని పక్కకి తొలగించి నేను ఎండీ చైర్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక మీరు మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు కాబట్టి మీరు పక్కకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇక రాజ్నైతే అంటాడు సిద్ధార్థ్. అయితే ఆ మాటలు విన్న చుట్టుపక్కల ఉన్న గ్రూప్ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదేంటి సిద్ధార్థ్ గారు, రాజ్ గారికి ఆరోగ్యరీత్యా బాగోపోవడం ఏంటి అనగానే ఆయనకి యాక్సిడెంట్ అయింది కదా, అందువల్ల ఆయనకి అసలు ఇప్పుడు విషయాలు గుర్తున్నాయో లేదో కూడా తెలియదు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా రాజ్ అయితే ఎందుకు గుర్తులేవు, నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి. ఒకసారి మీ నాన్న ఇక ఒక మలేషియా నుంచి దొంగ బంగారాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఆ విషయంలో మీ నాన్నగారిని పోలీసులు కూడా పట్టుకు వెళ్ళారు. ఈ విషయం నీకు, మీ నాన్నగారికి, నాకు, మా తాతయ్యకి తప్ప ఎవరికీ తెలియదు. ఏమంటావు మరి? నాకు యాక్సిడెంట్ జరిగిన ఆరోగ్యరీత్యా బాగులేనప్పుడు ఇవన్నీ నాకు ఎలా గుర్తుంటాయి అని చెప్పి అడిగేసరికి దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక సిద్ధార్థ్ అయితే. ఇక అప్పుడే ఇక కావ్య కూడా ఫాస్ట్గా వస్తుంది. ఇక ఇంతలోనే రాజ్ మాట్లాడే విధానం అంతా చూసి ఒక్కసారిగా కావ్య ఈయనకి గతం ఏమన్నా గుర్తుకు వచ్చిందా, లేదంటే ఈ విషయం నాకు కూడా తెలియదు, ఈయన ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారబ్బా అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక సిద్ధార్థ్ అయితే నోటి వెంట మాట రాలేక అలానే నివ్వెరపోతూ ఉంటాడు. ఇదే కాదు మిస్టర్ సిద్ధార్థ్, మీరు చాలా విషయాల్లో ఇక ఈ కంపెనీని చేజిక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారని కూడా నాకు తెలుసు. అందుకే ఈ మీటింగ్ కూడా పెట్టారని కూడా నాకు తెలుసు. మీరు అంటున్నారు కదా కళావతి గారు ఏదో రకంగా ప్రూవ్ చేసుకోవాలని. ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి? 500 కోట్ల ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేసి ఈ ప్రాజెక్టుని మన కంపెనీకి వచ్చేలాగా చేయాలా, లేదంటే ఇక పూర్తిగా ప్రతిసారి నేనే ఇక్కడ ఉండి కంపెనీ లావాదేవీలు అన్నీ కూడా చూసుకోవాలా? ఏం చేసి ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి అని చెప్పి రాజ్ మాట్లాడేసరికి ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా స్వరాజ్ గారు ఆయన ఏదో మెలక పెట్టడం కోసమే ఇలా మాట్లాడినట్టున్నారు. ఈ విషయాలన్నీ మీరు పట్టించుకోకండి. దయచేసి ఈ కంపెనీ విషయంలో మీ చేతుల్లో ఉండడమే బెటర్ అని చెప్పి అంటూ ఉంటే సిద్ధార్థ్ మొహం మాడిపోతుంది. ఇక వెంటనే కావ్య రావటం చూసి సిద్ధార్థ్ అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక వెంటనే రాజ్ అయితే చూడండి సిద్ధార్థ్ గారు, ఇప్పుడు వరకు మా కంపెనీలో మీరు ఒక గ్రూప్ నెంబర్ కాబట్టి ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడాను. కానీ ఎప్పుడైతే మీరు ఈ కంపెనీని లాగేసుకోవాలని ఎదురు చూశారో అప్పుడే మీకు ఉన్న షేర్స్ కూడా మేము లాగేసుకోవాలని మేము అనుకుంటున్నాం. మీ స్థానంలో చాలామంది ఎన్నోసార్లు వచ్చారు, కానీ ఒకప్పుడు మీ డాడీతో బిజినెస్ చేసిన వాళ్ళం కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చాం. కానీ మీరు ఏకంగా నా సీటుకే టెండర్ పెట్టేలాగా ఉన్నారు అంటే ఎప్పటికైనా మీ మనస్తత్వం వల్ల ఈ కంపెనీ బాగుపడదు. కాబట్టి మీ అవసరం మాకు లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి రాజ్ చాలా సీరియస్గా చెప్తాడు. ఆ మాటలకు ఒక్కసారిగా సిద్ధార్థ ఫీజులు ఎగిరిపోతాయి. ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును నిజమే మాట్లాడుతున్నాను, మీ అవసరం మాకు లేదు, మీతో మేము బిజినెస్ చేయట్లేదు, మీ ప్లేస్లో కొత్త వాళ్ళని మేము తీసుకుంటున్నాము, వెళ్ళిపోండి అని చెప్పి ఇక సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు రాజ్ అయితే. ఒక్కసారిగా సిద్ధార్థ మొహం మాడిపోతుంది. ఏంటి నేను అనుకున్నదేంటి, అనుకున్నట్టు ఏం జరిగింది? ఇప్పుడు నా షేర్స్ కూడా రాజ్ లాగేసుకున్నాడు అనుకున్నాను, ఏదో ఒకటి జరుగుతుందని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను అని చెప్పి అది ఒకసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆలోచించేది, ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు, వెళ్ళిపోండి అని చెప్పి రాజ్ అయితే ఇక సిద్ధార్థని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక మొత్తానికైతే ఆఫీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ మాటలు, రాజ్ ప్రవర్తన విధానం, రాజ్ చెప్పేదంతా కూడా కావ్య ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటే
కావ్య దగ్గరికి రాజు వస్తాడు. కళావతి గారు అని చెప్పి మేనరిజం మొత్తం మార్చేస్తాడు. ఏంటండి ఏమైంది అలా చూస్తూ ఉండిపోయారు అనగానే, అబ్బే ఏమీ లేదు, మీరు ఇంతలాగా స్పీచ్ ఇచ్చారు కదా, ఆ స్పీచ్ వెనకాల ఏదో దాగుందేమో అనిపిస్తుంది. మీరు నిజం చెప్పండి, మీకు అన్ని విషయాలు అంత క్లియర్గా ఎలా తెలిసాయి అనగానే, చాలా బాగా చెప్పారు కళావతి గారు, మీరే కదా రాత్రంతా ట్రైనింగ్ ఇచ్చారు, మీరు కొన్ని ఫైల్స్ని నాకు ఇచ్చారు, మీరు నిద్రపోయారు, కానీ నేను ప్రతి ఒక్క ఫైల్ని చాలా లోతు వరకు వెళ్ళి ఆలోచించాను అనగానే, ఫైల్స్లో అన్ని విషయాలు ఓకే, మరి ఇందాక సిద్ధార్థ్ గారు వాళ్ళ నాన్నగారి గురించి అంత క్లియర్గా మీరు ఎలా చెప్పారు అని చెప్పనగానే, అది అని చెప్పి రాజు ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య, అమ్మో ఎందుకైనా మంచిది ఈయనని ఎక్కువగా అడగకూడదని చెప్పి, ఏమీ లేదులేండి ఇప్పుడు దాని గురించి అంత అవసరం లేదు అనగానే, మీరు చెప్పినట్టుగా నేను చేశాను, మరి నేను చెప్పినట్టుగా మీరు చేయాలి కదా కళావతి గారు అని చెప్పి అడుగుతాడు రాజు. అయితే చెప్పండి ఏం చేయమంటారు అని చెప్పి కావ్య అంటుంది. నేను మిమ్మల్ని తీసుకొని ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ప్లేస్ నుంచి అందరికీ దూరంగా ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు నాతో పాటు వస్తున్నారా కళావతి గారు అని చెప్పి అడుగుతాడు. అది అనగానే, చూసారా మీరు హెల్ప్ అడగగానే మీ ఎండీ లాగా ఉండడానికి యాక్టింగ్ చేశాను, ఇక మన ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోయింది, ఆ సిద్ధార్థ పీడ కూడా విరగడైపోయింది, ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు అనగానే, ఓకే వస్తాను అని చెప్పి కావ్య కూడా అంటుంది. మొత్తానికైతే రాజ్ కావ్య చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఇంతలోనే ఇక్కడికి వచ్చేస్తే అప్పు విషయంలో చాలా పెద్ద ఫ్రాడ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక యామిని అయితే తను ఇద్దరు మనుషుల్ని పోలీస్ స్టేషన్ ఎదురుగా కొట్లాటాడించి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని మొత్తానికైతే డబ్బుల విషయంలో ఒకరికొకరు బాకీ అని చెప్పి అప్పుకి నమ్మించి అప్పుని పోలీస్ స్టేషన్కి రప్పిస్తారు. అప్పు ఉండగానే ఒకరికొకరు డబ్బులు ఇచ్చుకోవాలని రూల్ పెట్టుకోవడం వల్ల అప్పు కూడా కళ్యాణ్కి చెప్పేసి ఆఫీస్కి అయితే వస్తుంది. పోలీస్ స్టేషన్కి అయితే అప్పు వస్తుంది. ఇక ఇంతలోనే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా చాలాసేపు వరకు రారు. ఇదేంటి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి వీళ్ళేంటి ఇంకా రాలేదు, సరే వాళ్ళు రాకపోతే ఏమైంది, నా వర్క్ నేను చూసుకుంటానని చెప్పి అప్పు కరెక్ట్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చి, మేడం ఇందాక ఫోన్ చేశారే ఆయన బ్రదర్నే నేను, సారు ఈ డబ్బు మీ దగ్గర ఇమ్మన్నారు, ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందంట, మీ చేతుల మీదుగా ఆ వ్యక్తి వస్తాడు కదా ఆ వ్యక్తికి ఇచ్చేయండి మేడం అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా మాట్లాడుతూనే చేతిలో పెట్టేస్తాడు డబ్బులు మొత్తం కూడా. కరెక్ట్గా అదే సమయంలో సిఐ గారు వస్తారు. సిఐ గారు పోలీస్ స్టేషన్కి రావడంతోనే అప్పు చేతిలో డబ్బులు పెడుతుండగా చూస్తాడు. ఒక్కసారిగా ఏంటిది అనగానే, అదేంటి మేడం మీరే కదా ఒక కేసు పరంగా వస్తే ఆ కేసులో మమ్మల్ని వదిలిపెడితే డబ్బు ఇస్తే వదిలిపెడతానన్నారు, అందుకే కదా ఈ డబ్బు తీసుకుంటున్నారు అని చెప్పి కావాలని యామిని చెప్పినట్టుగా అప్పుని అవినీతి పరురాల్లాగా డబ్బుకు లొంగిపోయే మనిషిలాగా క్రియేట్ చేస్తారు. కరెక్ట్గా సిఐ కళ్ళ ముందు అప్పు చేతిలో డబ్బును చూసి సిఐ అపార్థం చేసుకుంటాడు. ఏంటి అప్పు ఇది, అపర్ణ గారు ఏంటిది, అసలు మీరు పోలీసు అనుకుంటున్నారా లేదంటే ఇదేమన్నా వేరే అనుకుంటున్నారా, ఇద్దరు దొంగల్ని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి సెల్లో వేయాల్సింది పోయి వాళ్ళు డబ్బు ఇస్తాననగానే లంచాలకు ఆశపడి అలా వెంటనే కూడా డబ్బు కోసం ఇలా దొంగతనంగా దొంగల్ని వదిలేయడం ఏంటి అని చెప్పి అర్జెంటుగా వాళ్ళిద్దరినీ పట్టుకొని లోపల వేయండి అని చెప్పి యామిని చెప్పిన మనుషుల్ని లోపలేపిస్తాడు సిఐ అయితే. అప్పు, సార్ అది కాదు సార్ అసలు ఏం జరిగిందంటే అనగానే, ఇంకా నాకు నువ్వేం చెప్పాలని చూస్తున్నావు, కళ్ళ ముందు కనబడింది, ఇంకా ఏం చెప్పి బుకాయిస్తావు, నీకు ఈ మధ్య ఎస్ఐగా ఉండడానికి అర్హత లేదు, అందుకే నిన్ను కొన్ని రోజుల వరకు డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పి వెంటనే కూడా అప్పు పోస్ట్ని డిస్మిస్ చేసి పంపిస్తాడు. అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది నా వెనకాల, వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు గొడవ పడ్డం ఏంటి, నా దగ్గరికి రావడం ఏంటి, ఈరోజు నన్ను ఇంతగా ఇరికించడం ఏంటి అని చెప్పి అది కాదు సార్ అంటూ ఉన్నా కూడా, ప్లీజ్ మీరు 40 days వరకు సస్పెండ్ అయ్యారు, పోలీస్ స్టేషన్కి రావద్దు అని చెప్పి పంపించేస్తారు అప్పుని. అప్పు చాలా బాధపడుకుంటూ బయటకు వస్తుంది. వెంటనే యామిని అయితే కాల్ చేసి ఏమైంది అక్కడ అనగానే, మేడం
మీరు చెప్పినట్టుగానే మా బ్రదర్ని అక్కడికి పంపించాను. అప్పుని అడ్డగోలంగా ఆ మేడంని ఇరికించేశాము. ఇప్పుడు ఆ మేడం పాపం ఏడ్చుకుంటూ యూనిఫామ్కు సంబంధించినవన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసి పాపం సివిల్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా 40 రోజుల వరకు ఆమెకి ఎలాంటి పవర్స్ ఉండవు. ఆమె ఒక మామూలుగా సామాన్యురాలు. తన పోలీస్ స్టేషన్లో ఉన్న పొగరంతా కూడా బయట చూపించడానికి లేదు మేడం అని చెప్పి అనగానే, నా జోలికి వచ్చి నన్నే దెబ్బ కొడతావా? అందుకే నీ బ్రతుకు మీదే దెబ్బ కొట్టి ఇక నీకు పోలీస్ స్టేషన్తో సంబంధం లేకుండా చేశాను. నువ్వు ఏ యూనిఫామ్ చూసుకొని ఎగిరెగిరి పడ్డావో అదే యూనిఫాము ఇక లేకుండా చేశాను అని చెప్పి యామిని తన మనసులో అనుకొని ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక యామిని అయితే వెంటనే ఇదేంటి సిద్ధార్థ్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే సిద్ధార్థ్కి కాల్ బ్యాక్ చేస్తాడు. ఇక వెంటనే ఏంటి నీకు ఫోన్ చేస్తున్నా కూడా సిద్ధార్థ్ గారు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే, ఎందుకు లిఫ్ట్ చేయాలి? మీరు చెప్పినట్టుగా చేసినందుకు నాకు ఉన్న షేర్స్ అన్నీ ఆ రాజ్ లాక్కొని బయటికి పంపించేశాడు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజ్ ఏంటి మీ షేర్స్ లాక్కోవడం ఏంటి? అయినా రాజ్కి ఇప్పుడు గతం గుర్తేమీ లేదు కదా అనగానే అదే నేను చేసిన పెద్ద తప్పు. మీరు చెప్పిన ప్రతి మాట వినేసి తెలియకుండానే అక్కడికి వెళ్ళి రాజ్ పులి నోట్లో తలకాయ పెట్టినట్టు రాజ్ నోట్లో తలకాయ పెట్టొచ్చాను. ఇప్పుడు నా ఉన్న పలంగా నా మొత్తం షేర్స్ అన్నీ కూడా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లాగేసుకుంది. ఉన్న పలంగా రోడ్డు మీదకి వచ్చేసాను అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? రాజ్ ఏంటి నీ షేర్స్ తీసుకోవడం ఏంటి? కాస్త క్లియర్గా చెప్పండి అనగానే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. ఇంకొక విషయం యామిని గారు, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలిస్తే తెలుసని చెప్పండి. ఆయనకి క్లియర్గా గతం మొత్తం కూడా గుర్తుంది. ఆయన ప్రతి ఒక్క మాట తీరు, ప్రతి ఒక్క మేనరిజం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా పాత స్వరాజ్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఆయన గతం మర్చిపోయాడని మీకు చెప్పి నమ్మిస్తున్నాడో లేదంటే మీరే నమ్ముకున్నారో తెలియదు, కానీ ఆయనకి 100% గతం అయితే గుర్తుకు వచ్చింది అని చెప్పి ఇక స్వరాజ్ అయితే సిద్ధార్థ్ అయితే చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇదేంటి రాజ్కి గతం గుర్తుకు వచ్చిందా? గుర్తుకు వస్తే మరి నాతో పాటు ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకు ఇంత బాగా ఉంటాడు? అసలు రాజ్కి నేనంటే ఇష్టం లేదు కదా. కాలేజ్ డేస్ అప్పుడే నా మొహం చూడలేక నన్ను వదిలి వెళ్ళిపోయిన మనిషి నాతో పాటు ఇక్కడే ఎందుకు ఉంటాడు? ఈ సిద్ధార్థ్ ఏం చెప్తున్నాడు? గతం గుర్తు తెచ్చుకునేంత ఇదిగా రాజ్ చేసి మళ్ళీ నా దగ్గర ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నాడు? నేను రాజ్ని ఫాలో చెయ్యాలి. ఎలా చెయ్యాలి? కారులో DPS పెట్టాను. రాజ్ ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. రేపు పొద్దున్నే రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో అన్నీ కూడా తెలుసుకుంటాను. ఈరోజు ఇంటికి వచ్చిన రాజ్ని అన్ని విధాలా మాట్లాడతాను అని చెప్పి యామిని కూడా ఇక రాజ్ వెనకాల ప్లాన్ చేస్తుంది. ఇక అప్పు మాత్రం పాపం ఇంటికి చాలా డల్గా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన అప్పుని చూసి కళ్యాణ్, పొట్టి ఏమైంది? ఆఫీస్ డ్యూటీ అయిపోయిందా? ఇక అప్పుడే వచ్చేసావేంటి? అయినా ఏంటి బెల్ట్ అవన్నీ కూడా లేవేంటి అని చెప్పి అడగగానే, ప్లీజ్ కూచి నన్ను ఏమీ అడగమాకు, కొంచెం సేపు నాకు హెడేక్గా ఉంది కూచి అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఏంట్రా ఏమంటుంది? లోపలికి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయొద్దంటదేంటి? బయట డ్యూటీకి వెళ్ళి వచ్చింది కానీ భర్తతో మంచిగా నవ్వుతూ మాట్లాడడం తెలీదా? అయినా ఎలాంటి దాన్ని చేసుకున్నావురా అని చెప్పి ఇక కోపంతో అంటూ ఉంటుంది. ఇక అప్పు లోపలికి వెళ్ళి బాగా బాధపడుతూ ఉంటే కళ్యాణ్ వచ్చి ఏమైంది పొట్టి, ఎందుకు, ఏం జరిగింది చెప్పు అనగానే జరిగిన విషయం చెప్తుంది. కావాలని నన్ను టార్గెట్ చేసి ఆ ఇద్దరు దొంగలు ఇక అందరి ముందు నేనేదో డబ్బు తీసుకునే మనిషిలాగా క్రియేట్ చేశారు కూచి. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నేను ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి అమ్ముడు పోలేదు. నేను నీతికి నిజాయితీకి మారుపేరులాగా ఉండాలనే పోలీసుని అయ్యాను. కానీ ఈరోజు నాకు 40 డేస్ వరకు నన్ను సస్పెండ్ చేశారు అని చెప్పి బోరుని ఏడ్చేస్తుంది అప్పు. ఆ మాటలు విని ఇక కళ్యాణ్ అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు వాళ్ళిద్దరూ నిన్ను ఎందుకు అంత టార్గెట్ చేశారు? అంతకుముందు ఎప్పుడైనా గొడవలు పడ్డావా? వాళ్ళిద్దరూ మనకి తెలిసిన వాళ్ళ ఏంటని అన్నీ కూడా అడుగుతాడు. కానీ ఏమీ కూడా సమాధానం చెప్పదు అప్పు అయితే. ఇక వెంటనే కరెక్ట్గా అదే టైంలో రాజ్, కావ్య కూడా ఇంటికి చాలా సంతోషంగా వస్తారు. ఎందుకంటే 500 కోట్ల ప్రాజెక్ట్ వర్క్ కూడా
మొత్తం కూడా కావ్య వాళ్ళ కంపెనీకి రావటం, సిద్ధార్థ పీడ విరగడవటం, ఇవన్నీ మంచి విషయాలతో చాలా హ్యాపీగా ఇంటికి వచ్చి అందరికీ స్వీట్స్ అయితే ఇస్తూ ఉంటుంది కావ్య. ఏంటి కావ్య ఇంత హుషారుగా స్వీట్స్ పంచుతున్నావు, గుడ్ న్యూసా అని చెప్పి ఇక అడుగుతుంది అపర్ణ. అవునత్తయ్య, ఈరోజు కంపెనీ విషయంలో నేను ఎంతగానో టెన్షన్ పడ్డాను, కానీ రామ్ గారు అదరగొట్టేశారు. చాలా బాగా స్పీచ్ ఇచ్చి అవతలడికి 33 చెరువుల నీళ్ళు తాగించాడు. ఆ సిద్ధార్థ్ ఈయన అడుగుతున్న ప్రతి ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పుకోలేకపోయాడు అని చెప్పి నవ్వుకుంటూ ఇస్తూ ఉంటుంది స్వీట్స్ అయితే. ఇక వెంటనే మధ్య మధ్యలో అపర్ణ వంక రాజ్ అయితే చూస్తూ ఉంటాడు. ఏంట్రా నాన్న నా వంకే చూస్తున్నావేంటి అనగానే, అదేమీ లేదమ్మా అని చెప్పి రాజ్ అయితే ఇటు ఇందిరాదేవి వంక కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఒరే రాజ్, ఒరే రామ్, ఇటురా, ఇటు కూర్చో అనగానే ఇక నానమ్మ పక్కన కూర్చొని అలానే చూస్తూ భుజం మీద షోల్డర్ మీద అలానే తలవాల్చుకుంటాడు రాజ్ అయితే. ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి ఏంటి వీడు, ఏమైందబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే, రామ్ ఏమైంది అనగానే, అదేమీ లేదు నానమ్మ, నాకెందుకో కాస్త రాత్రంతా నిద్ర లేదు కదా, కాస్త నిద్ర వస్తుంది అంతే అని చెప్పి ఇక మామూలుగా మాట్లాడతాడు. ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ చాలా చక్కగా స్పీచ్ ఇచ్చి కంపెనీ విలువల్ని కాపాడినందుకు ఇంట్లో అందరూ కూడా పండగ వాతావరణంలాగా ఇక అందరూ ఉంటే ఒక్క రుద్రాణి మాత్రం చూస్తూ నా కొడుకేమో ఇక పూల మొక్కలకి ఫ్లోర్కి తడిబట్ట పెట్టడం, ఫ్లోర్లకి నీళ్లు పోయడం, ఇక ఇంటి పని మొత్తం తోటమాలి పని చేపిస్తున్నారు. ఇక రాజుని మాత్రం నెత్తి మీద పెట్టుకొని నాన్న అని చెప్పి వాడిని మాత్రం తెగ గారాబాలు చేస్తున్నారు అని చెప్పి కుళ్ళిపోతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే, ఒరే మనవడా, ఆఫీస్ పని అయిపోయింది, మొత్తానికైతే ఒక ఆపద గట్టెక్కిపోయింది, మరి నీ మనసులో ఉన్న 4 ముక్కలు చెప్పే అనగానే, నానమ్మ ఆ విషయంలో కూడా ముహూర్తం పెట్టాను, రేపు నేను కళావతి బయటికి వెళ్తున్నాము, నా మనసులో మాటలన్నీ కూడా కళావతికి చెప్పేస్తాను అని చెప్పి అంటాడు. ఎక్కడికి రా ఏంటి అని చెప్పి అపర్ణ అడగగానే, లేదమ్మా నేను అది సస్పెన్స్లో పెట్టాను, అక్కడికి వెళ్ళే చెప్తాను కళావతికి అని చెప్పి అంటాడు. కావ్య కూడా ఇక నార్మల్గా ఇక అక్కడికి వెళ్ళడం కోసం అన్ని విధాల అందరికీ కూడా చాలా చక్కగా అందరికీ భోజనాలన్నీ ఏర్పాటు చేసేసి ఇక రాజ్ కూడా భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి రాగానే యామిని రాజ్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది. రాజ్ అయితే ఇక యామినితో సీరియస్గా చూసి ఇక లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, బావా ఏంటి బావా, కనీసం నేను ఎదురుగా ఉంటే హాయ్ కూడా చెప్పట్లేదు, ఏమైంది బావా అనగానే, అదే ఏమీ లేదు యామిని, హాయ్ చెప్పాల్సిందే ఉంది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కదా ఉంటాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక వెంటనే ఇక యామిని తల్లిదండ్రులు వచ్చి, ఏంటి అల్లుడు గారిలో ఏదో మార్పు కనిపిస్తుంది, ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడాగా అనిపిస్తున్నాడు అనగానే, నేను అదే ఆయనకి గతం గుర్తుకు వచ్చిందని చెప్పి సిద్ధార్థ్ చెప్పాడు, గతం గుర్తుకొచ్చినా గుర్తు రానట్టు ఎక్కడెలా ఉంటున్నాడు, అసలు రాజు ఏం చేస్తున్నాడు అన్నది రేపు గమనిస్తాను, నిజంగా రాజ్కి గతం గుర్తుకు వస్తే నేను ఇక కావ్యని బ్రతకనివ్వను, ఒకవేళ గుర్తు రానంత వరకే రాజ్ కావ్య బ్రతికి ఉంటారు, నిజంగా గతం గుర్తుకు వస్తే మాత్రం ఆ కావ్య ప్రాణాలతో మిగలదు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఇక వైదేహి, ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇలాంటి విషయాల్లో నువ్వు ఇంకా జోక్యం చేసుకోవద్దు, నువ్వు ఒకప్పుడు కావ్యని చంపించాలని ప్రయత్నం చేశావు, కానీ కావ్య బ్రతికింది, ఇక అల్లుడు గారికి గతం గుర్తు లేకుండా అయ్యింది, కానీ ఇప్పుడు అలా కాదు, ఈసారి తన చెల్లెలు పోలీసు, ఇక కంపల్సరీ వచ్చి నిన్ను అరెస్ట్ చేసింది, అప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాలి బేబీ అనగానే, అందుకే అలాంటివేమీ జరగకూడదనే తెలివిగా ఆ అప్పుకి ఇక మోసం చేసినట్టుగా అప్పు అవినీతి పరురాల్లాగా డబ్బు తీసుకునేదానిలాగా క్రియేట్ చేశాను, ఇంకా పోలీసులు బలగం అందరూ వచ్చే టైంలో అప్పు చేతిలో డబ్బును చూసి అవినీతి పరులాగా 40 రోజులు సస్పెండ్ చేయించాను, నేనంటే ఏంటో ఆ అప్పుకి చవి చూపించాను, అది ఆ పోలీసు పొగరుతో యూనిఫామ్తో నన్నే వచ్చి ఇంటికి వచ్చి చంప పగల కొట్టింది, ఆ రోజు దాన్ని ఎందుకు వదిలానంటే కరెక్ట్ టైంలో రాజ్ పక్కకి వచ్చాడు కాబట్టి,
ఇంకొక విషయం ఏంటంటే మమ్మీ, ఈ 40 రోజుల్లోనే కాదు, ఇక అది పూర్తిగా పోలీస్ బట్టలు వేసుకోవడానికి లేకుండా చేశాను. అవినీతి పరురాలని లంచం తీసుకుంటుందని రేపు న్యూస్ పేపర్లో వస్తుంది. అప్పుడు దాన్ని ఇక ఎవ్వరూ కూడా ఒక పోలీసు లాగా ట్రీట్ చేయరు అని చెప్పి ఇక చాలా శాడిస్ట్ లాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే కబాల్న ఇక పైకి సౌండ్ వచ్చేసరికి పైకి చూస్తుంది. ఇక ఎవరైనా ఉన్నారా, కంపతీసి రాజు ఏమైనా విన్నాడా అని చెప్పి దొంగతనంగా పైకొచ్చి చూస్తుంది. అప్పటికే రాజు అయితే ఇక నిద్రపోతూ ఉంటాడు డీప్లో. అమ్మయ్య, డీప్ స్లీప్లో ఉన్నావా బావా? రేపు నీకు గతం గుర్తుకు ఉందా లేదా అన్నది రేపు టెస్ట్ పెడతాను. నీకు గతం గుర్తుకు వస్తే మాత్రం ఆ కావ్య చచ్చిపోయినట్టే గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక యామిని వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగే రాజ్ కావ్య ఇద్దరు కూడా కారులో బయలుదేరుతారు. ఒకవైపు యామిని ఇక కార్ని వెనకాలే ఫాలో చేస్తూ ఉంటుంది. మరొక వైపు ఇక కావ్య రాజ్ మాట్లాడుకుంటూ మ్యూజిక్ అయితే ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏమండి, మీకు పాటలు ఇష్టం కదా, ఏ పాటలు పెట్టమంటారు అనగానే, మీ ఇష్టం కళావతి గారు, మీకు ఏది నచ్చితే అది పెట్టండి అని చెప్పి నవ్వుకుంటూ చూస్తూ వెళ్తూ ఉంటారు. ఇక కరెక్ట్గా ఇటు రుద్రాణి అయితే కొడుకు విషయంలో చాలా గట్టి నిర్ణయం తీసుకుంటుంది. నా కొడుకునే ఇంటి పనివాడిగా చేసి ఇటు రాజుని అందరం ఎక్కిస్తూ నా కొడుకును తొక్కేస్తూ ఉంటే ఊరుకుంటానా? ఈసారి ఏదైనా పర్వాలేదు, ఆ యామినిని నమ్ముకొని లాభం లేదు. అది ప్రేమ అనే పిచ్చితో రాజుని టార్గెట్ చేస్తుంది తప్ప ఆస్తి విషయంలో నా కొడుక్కి దక్కేలాగా చేయట్లేదు. అందుకే ఈరోజు వీళ్ళిద్దరూ ఇక కారులో ఎక్కడికో లాంగ్ డ్రైవింగ్కి వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా యాక్సిడెంట్ చేసి ఈ కావ్యని కానీ రాజుని కానీ లేపేస్తే ఒక పని అయిపోతుంది. ఇక పూర్తిగా శాశ్వతంగా నా కొడుకు ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటాడు అని చెప్పి ఇక రుద్రాణి కూడా కారు వేసుకొని బయలుదేరుతుంది. ఇక మొత్తానికైతే వాళ్ళ టార్గెట్ ఇటు రుద్రాణి టార్గెటే కానీ ఇటు యామిని టార్గెటే కానీ కావ్యని చంపేయాలని. ఇక మొత్తానికైతే కావ్య రాజు అయితే వెళ్తూ ఉండగానే ఆపండి అని చెప్పి కావ్య అంటుంది. ఏమైంది అనగానే, ఇంకా ఎక్కడికండి ఇంత దూరం తీసుకొస్తున్నారు? కొంప తీసి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనగానే, చిన్న పని ఉందని చెప్పాను కదా, సరే ఇక్కడే ఆపాను, ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పి రాజు అంటాడు. కళ్ళు మూసుకోగానే కళ్ళకి గంతలు కట్టి రాజు అయితే లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఏ ప్లేసో కాదు అది, ఒకప్పుడు రాజ్ కావ్య బూత్ బంగ్లా అని చెప్పి అనుకునే ప్లేస్కి తీసుకొస్తాడు రాజ్. కళ్ళకి గంతలు కట్టడం వల్ల కావ్యకి అర్థం కాదు. ఏమండి, ఏం సర్ప్రైజ్ చేస్తున్నారు? మీరు ఏది చేయాలనుకున్నా కాస్త ముందన్న చెప్పండి, ఈ ప్లేసు ఏ ప్లేస్ అండి అనగానే, అబ్బా ఎందుకండి మీకు అంత ఆతృత, కాస్త సైలెంట్గా ఉండండి అని చెప్పి మొత్తానికైతే బూత్ బంగ్లాలోకి తీసుకొని వెళ్ళి ఇక కళ్ళకి గంతలు తీస్తాడు రాజు అయితే. ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. వెదురుగుండగా రాజుంటాడు. కళావతి, ఆ రోజు మన ఇద్దరికి యాక్సిడెంట్ జరిగే ముందు ఇక్కడే ఈ క్షణమే ఈ రకంగానే నుంచొని నీ చేతికి రింగ్ పెట్టాను. నువ్వు నాకు ఎప్పటికీ కూడా దూరం అవ్వకూడదని ప్రామిస్ చేయించుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఆ రోజు మన ఇద్దరికీ కూడా యాక్సిడెంట్ జరిగించి ఇద్దరము కూడా బతికి బట్ట కట్టాము. కానీ ఒకరికి ఒకరు నాకు గతాన్ని మర్చిపోయేలాగా చేశాడు ఆ భగవంతుడు. కానీ ఈరోజు ఆ గతం మొత్తం కూడా నాకు గుర్తుకు వచ్చింది. నాకు జీవితంలో నువ్వు తప్ప ఎవరు వద్దు కళావతి. నీ గురించి ఇంతకాలం నాకు గతం గుర్తుకు వచ్చినా నీకు గుర్తు లేనట్టుగా నటించాను. కానీ ఈరోజు నా మనసులో ఉన్న బాధని మొత్తం కూడా ఇక్కడే చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు గతం గుర్తుకు వచ్చిన వెంటనే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను అని చెప్పి కావ్యని పట్టుకొని హక్ చేసుకుంటాడు రాజు అయితే. ఒక్కసారిగా ఇక యామిని ఇక అటాక్ చేయడం మొదలు పెడుతుంది. వెంటనే బావా అని చెప్పి పిలుస్తుంది. వెనకాలకు తిరిగి చూస్తాడు రాజు అయితే. ఏంటి బావా ఇది, నీకు గతం గుర్తుకు వచ్చినప్పుడు మరి గుర్తు రానట్టుగా నా దగ్గర ఎందుకు నటించావు అనగానే, నటించాను, కావాలని నటించాను. నువ్వు నాతో నటించట్లేదా బావా మరదల్లాగా? అలాగే నేను నటించాను. నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడుస్తూ నా తల్లిదండ్రులు లేరని, నా పేరు రామని, నా జీవితంలో ఒంటరి కాకిలాగా నీ దగ్గరే ఉండాలని నువ్వు నటించావు. గతం మొత్తం కూడా గుర్తుకు తెచ్చుకొని గతం అంతా గుర్తుకు వచ్చినాక నీ క్రూయల్గా ఆలోచన, నీ మెంటాలిటీ మొత్తం కూడా విన్నాను. మీ అమ్మ వాళ్ళతో నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్కటి విన్నాను.
నాకు తెలిసి నువ్వు కళావతికి ఏదో ఒక హాని చేస్తావని కూడా నాకు తెలుసు. అందుకే నిన్ను తప్పుతో పట్టించడం కోసమే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పి రాజ్ అయితే ఊహించిన ట్విస్ట్ ఇస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది యామిని. ఏం ట్విస్ట్ ఇస్తామనుకున్నావు బావా? ఇప్పుడు నేనే నీకు ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. ఈ కళావతిని నీ కళ్ళ ముందే కాల్ చేస్తాను. అప్పుడు జీవితాంతం నువ్వు నేను ఇద్దరం ఒంటరిగానే ఉంటాం. ఇక హ్యాపీగానే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. కానీ నా కళ్ళ ముందుగా ఈ కళావతితో నువ్వు ఉంటే మాత్రం నేను ఊరుకునేది లేదు అని చెప్పి కావ్యని కరెక్ట్గా షూట్ చేయబోతూ ఉండే టయానికి అప్పు అయితే ఇక వెంటనే పోలీస్ బట్టలతో ఇక అటాక్ చేస్తుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక యామిని అయితే. ఏ అప్పు, నువ్వేంటి ఇక్కడ? నిన్ను సస్పెండ్ చేశారు కదా అనగానే, అవును సస్పెండ్ చేశారు, కానీ నువ్వు రాత్రి మాట్లాడిన మాటలు మొత్తం కూడా ఆల్రెడీ అంతా కూడా లైవ్లో మా ఎస్ఐ గారికి చూపించాను కదా అనగానే షాక్ అయిపోతుంది. ఏంటి వెర్రి మొహం వేసుకొని చూస్తున్నావు? ఇదంతా మా బావ నీ మాటలు మొత్తం కూడా రికార్డ్ చేశాడు కదా. మా బావకి ఇక నీ పతనం మొత్తం కూడా అర్థమైపోయింది. నువ్వు ఏ రకంగా కుట్ర చేశావో అన్నీ కూడా కుట్రతోనే తీయాలని పగడబందీగా ప్లాన్ చేశాము. నువ్వు నన్ను ఎలా ఇరికించావో ఇక ఫోన్లో మొత్తం కూడా నీకు నువ్వే చెప్పావు కదా. అది మొత్తం ఎస్ఐ గారు చూసి ఇమీడియట్గా నేను అరెస్ట్ చేయమని నన్ను పంపించారు. అంతేకాదు నువ్వు కావ్యక్కని అలాగే మా బావని ఇద్దరికి యాక్సిడెంట్ కూడా చేయించింది నువ్వేనని ఈరోజే ప్రూవ్ కూడా అయ్యింది. నడు పోలీస్ స్టేషన్కి అని చెప్పి అప్పు అంటుంది. ఒక్కసారిగా యామిని అయితే ఇక పిచ్చిదానిలాగా చూస్తూ అలానే క్రూరంగా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే, చూడు యామిని, గతం నాకు ఎప్పుడో గుర్తుకొచ్చింది. కానీ ఎప్పుడైతే నువ్వు కావ్యని చంపాలని చూస్తున్నావో, కావ్యని ఇక నేను పక్కన లేకపోయి ఉంటే కావ్యని ఏ రకంగా నువ్వు ఎప్పుడు ఎక్కడ అటాక్ చేస్తావనని ఇక నీతో మంచిగా ఉన్నట్టుగా నటించాను. నిజానికి నా ఫ్యామిలీని ఆపదలో ఉన్నందుకు నేను ఆలోచించి నాలాగే నా క్యారెక్టర్ని మార్చుకొని ప్రాబ్లంని సాల్వ్ చేసుకున్నాను. నా భార్యని, నా తల్లిని, నా తండ్రిని అందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళని దూరంగా ఉండేలాగా అనుభవించాను. ఎందుకో తెలుసా? కేవలం నిన్ను ఎరయేసి ఇక నిన్ను దారిలోకి రప్పించి నిన్ను అరెస్ట్ చేయించాలని. కానీ నీ గోతిని నువ్వే వెతుక్కుంటూ ఇక వచ్చావు. కళ్ళ ముందే నా భార్యని చంపాలని రివాల్వర్ తీస్తున్నావు కదా. ధైర్యం ఉంటే ఇప్పుడు చంపు అని చెప్పి రాజు అంటాడు. ఇక వెంటనే అప్పు, ఏం మాట్లాడుతుంది బావా? అన్ని ప్రూఫ్లతో సహా దొరికిపోయింది కదా. నిన్ను ఇక పెళ్లి చేసుకొని కావ్యక్కని చంపాలని చూసినా ఇలాంటి దాన్ని ఎందుకు వదులుతాను? నా ఉద్యోగానికి ఏకంగా ఎసరు పెట్టావు కదా. పద, నిన్ను ఏ విధంగా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అప్పు అయితే 2 చేతులకి సంకెళ్ళు వేస్తుంది. ఇక కావ్య అయితే, ఏమండి మీకు గతం ఎప్పుడో గుర్తుకొచ్చిందా అనగానే, ఎప్పుడో గుర్తుకు వచ్చింది కళావతి, కానీ ఏం చేయను, ఆ రాక్షసి నిన్నేమన్నా చేస్తుందేమో, ఇక కుటుంబానికి ఏమైనా హాని చేస్తుందేమోనని దాని పక్కనే ఉంటూ అది ఏం చేస్తుందా, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందా అన్ని విధాలా కూడా కనిపెడుతూ వచ్చాను. ఇక చివరాఖరికి ఈరోజు నన్ను ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా ఉంటుందో చూసుకొని ఇక్కడ వరకు వచ్చి నాకే రివీల్ చేశాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక మొత్తానికైతే యామినిని అరెస్ట్ చేసి అప్పు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే ఇక రుద్రాణి కూడా అక్కడికి కారేసుకొని రావడం అప్పు గమనిస్తుంది. ఇదేంటి రుద్రాణి గారు ఎక్కడికి వచ్చారు అని చెప్పి ఇక పక్క నుంచి ఏమీ తెలియనట్టుగా పక్కకి నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ పోలీసులకి, ఈ యామినిని మీరు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే రుద్రాణిని ఫాలో చేస్తుంది. రుద్రాణి ఒక దగ్గర కార్ ఆపి, హలో, ఇంకా మీరు ఎక్కడున్నారు? ఆ గుహ దగ్గరే వాళ్ళు ఉన్నారు. అందులో రాజుని కానీ కావ్య అనే అమ్మాయిని కానీ ఇద్దరిలో ఎవరినైనా కూడా చంపేసేయండి. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, సూటిగా గురి పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే రివాల్వర్ తీసుకుని తలకి పెట్టి ఇక అప్పు, ఏంటి గురి పెట్టేది? ఇక్కడ నీకు నేను గురి పెట్టాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. ఈ అప్పు, నువ్వేంటి ఇక్కడ అనగానే, నేనే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నేను ఎక్కడైనా ఉంటాను, కానీ నువ్వేంటి ఇక్కడుండి గురి పెట్టండి, కాల్ చేసేయండి, ఎవరినైనా పర్వాలేదని ఎవరి గురించి చెప్తున్నావు అనగానే, అబ్బే నేను ఎవరి గురించి చెప్పట్లేదే అనగానే, నువ్వు చెప్పవు, నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పే రకమైతే ఇక్కడికి ఎందుకు వస్తావు?
నీ నోటితో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కానిస్టేబుల్కి ఫోన్ చేసి అక్కడ అక్క బావ ఉన్న చోట ఎవరో రౌడీలు అక్క వాళ్ళని గురిపెట్టి చంపాలని చూస్తున్నారు, వాళ్ళనిద్దరిని ఇమీడియట్లుగా పట్టుకొని ఈడ్చుకొని తీసుకురండి అని చెప్పి అంటుంది. ఇక ఇంతలోనే కావ్యరాజుకు కూడా విషయం చెప్పేసరికి ఇక వెనక్కి తిరిగి చూడగానే ఇక ఆ రౌడీలను తీసుకొని పోలీసులు అయితే వస్తారు. ఇక రౌడీలు ఇద్దరినీ కూడా చితకబాతుంది అప్పు. ఏంటి, ఎవరు చంపమని మీకు చెప్పారు అనగానే, ఇగో ఈ మేడమే మాకు డబ్బులు ఇస్తానన్నారు, కావ్య గారిని కానీ రాజు గారిని కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపేస్తే మాకు డబ్బు వస్తుందని మేము ఆశపడ్డాము అని చెప్పి మొత్తం కూడా పోసగుచ్చినట్టు చెప్పేగానే ఇక అప్పు చాలా, నువ్వు దేనికి ఇక్కడికి వచ్చావో నీతోనే చెప్పించాను కదా అన్నాడు. నీ ఫ్రెండ్ యామిని కూడా నీ పొగనే సెల్లో ఉంటుంది, నువ్వు కూడా అక్కడే హాయిగా మీరిద్దరూ అక్కడే ఉండండి అని చెప్పి ఇక అప్పు అయితే రుద్రాణిని అరెస్ట్ చేస్తుంది. రాజ్ ఇక కావ్య చాలా హ్యాపీగా ఇక దుగ్గిరాల ఇంటికైతే వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.